ఈ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, సో ఇది వీరి యొక్క విధులను మనం చూసుకున్నట్లయితే వీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, సో విద్యుత్ని ఉత్పత్తి చేయడము, దాన్ని అంటాము జెన్కో అండి. సో జనరేషన్ జెన్కో కంపెనీ ఉంటుంది. సో విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి బాధ్యతలు జెన్కో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత ఈ జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిషన్ చేస్తారు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి విద్యుత్ని ఉత్పత్తి చేసిన దాన్ని ట్రాన్స్మిషన్ చేస్తారు. సో ఆ బాధ్యతలను తీసుకున్నటువంటి కంపెనీ ట్రాన్స్కో కంపెనీ. దాని తర్వాత ట్రాన్స్మిషన్ చేసిన తర్వాత ఆ విద్యుత్ని లైక్ హౌసెస్కో లేకపోతే ఇండస్ట్రీస్కో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి బాధ్యతలను తీసుకున్నటువంటి కంపెనీయే డిస్కమ్ అనేటువంటి కంపెనీ అండి. సో డిస్కమ్ అనేటువంటి కంపెనీ. సో అఫ్ కోర్స్ ఈ డిస్కమ్లోనే మనకి సదరన్ తెలంగాణకి సంబంధించి ఒక కంపెనీ ఉంటుంది, సౌత్ తెలంగాణకి ఒక కంపెనీ ఉంటుంది, నార్త్ తెలంగాణకి కూడా కంపెనీస్ ఉండటం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో ఈ 3 సంస్థలను కోఆర్డినేట్ చేయడానికే ఈ యొక్క విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ.